ఫ్రెండ్స్, కొమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరొక కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్లో వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్లో సేఫ్టీ వాల్ వర్క్ చేయకపోతే ప్రెషర్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, బాయిలర్లో సేఫ్టీ వాల్ వర్క్ చేయకపోతే ఎలా కంట్రోల్ చేయాలంటే దానికి ముందుగా ప్రెషర్ స్విచ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రెషర్ స్విచ్ మనకి ఎంత అయితే కావాలో అంత కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా అంత సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆ బాయిలర్లో ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా ఆ ప్రెషర్ స్విచ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే సేఫ్టీ వాల్ వర్క్ చేయకపోతే అంటే ఒకటి వర్క్ చేయకపోయినా నెక్స్ట్ ఇంకో రెండోది ఉంటుంది కాబట్టి అదైనా వర్క్ చేస్తుంది. అంటే సేఫ్టీ వాల్లోనే రెండు పోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒకటే వాల్ రెండు స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఆ రెండు స్ప్రింగ్స్లు ఒకటి 9 కేజీలు ఇంకోటి 10 కేజీలు అనేది సెట్టింగ్ లో ఉంటుంది. మీరు ఇంకా కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. అట్లాగా మీరు ఏదైతే ఉంటుందో అది వర్క్ అవుతున్నాయా లేదా ఫస్ట్ డ్యూటీ రాగానే అవి ఆ కాక్స్ అనేవి లాగి చూసుకొని వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని మీరు కంటిన్యూ అవుతే బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే కంట్రోల్ చేయడానికి కోసం బాయిలర్లో మీరు బాయిలర్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ఒకవేళ వెళ్ళిపోతే 1 అవర్ 2 అవర్స్ లో వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రెషర్ స్విచ్ అనేది అన్నిటిని అంటే మోబ్రీని పంపుల్ని అండ్ ప్యానల్ బోర్డులో ఉన్న మొత్తం పవర్ అన్నిటిని ఆఫ్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ప్రెషర్ స్విచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కంట్రోల్ అవ్వడం అనేది ఏముండదు. దానివల్ల ఏమైనా ఎలక్ట్రికల్ ట్రబుల్ వస్తే మీరు ఒకవేళ మీరు బయటికి ఏదైనా పని మీద వెళ్తే 1 అవర్ 2 అవర్స్ రాకపోతే అప్పుడు మీరు ఇంకొక అసిస్టెంట్ అనేది ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోమని చెప్పాలి ఫ్రెండ్స్. కంట్రోల్ అవటం అయితే ఉండదు. లేక ఈ కేసు ఎక్కువగా జరిగేది అంటే హై బరస్ట్లు చాలా తక్కువ, లో బరస్ట్లే అవుతున్నాయి. అంటే వాటర్ లేక రన్ అయిపోవటం, స్టైనర్లో డస్ట్ పట్టేసి లేదంటే ట్యాంకీలో వాటర్ లేక ఇలా జరుగుతున్నాయి. అంతే తప్ప హై ప్రెషర్ బరస్ట్లు చాలా రేరు, చాలా తక్కువ జరుగుతాయి. కాబట్టి హై ప్రెషర్ బరస్ట్ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ట్రబుల్ అండ్ సేఫ్టీ వాల్ నాట్ వర్కింగ్ ఈ రెండు కూడా జరగడం వలన హై ప్రెషర్ బరస్ట్ అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. అందుకనే కంట్రోల్ చేయాలంటే మీరు ఏం లేదు ఫ్రెండ్స్, సోలార్ స్విచ్ అనేది పక్కాగా మీరు వర్క్ అయ్యేటట్టుగా మీరు పెట్టుకోండి. అంత ప్రెషర్ రాగానే మొత్తం ప్యానల్ బోర్డు అండ్ బ్లోయర్, ఐడి ఫ్యాన్, ఎఫ్డి ఫ్యాన్ అండ్ ఆ బూడిద గుట్టలో ఉన్న బ్లోయర్ ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకుని అప్పుడు మీరు వర్క్ అవుతుందా లేదా మీకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ డ్యూటీ రాగానే అంత ప్రెషర్ అనేది మీరు లేపుకోవాలి. ఏదైతే ప్రెషర్ స్విచ్ మనం సెట్ చేసుకున్నామో ఆ ప్రెషర్ స్విచ్ లో ఉన్న ప్రెషర్ ఎంత సెట్ చేసుకుంటామో అంతకి ఒకసారి స్టీమ్ లేపుకొని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు వర్క్ అవుతున్నాయి ఆగిపోతాం లేదా మీకు అర్థమైపోద్ది అప్పుడు. అది ఫ్రెండ్స్. అండ్ అలాగే వీటన్నిటికి మీరు ఎక్కువ ప్రెషర్ అయిపోయింది మీరు తగ్గించేయాలి, ఏదన్నా డ్యామేజ్ అయిపోయిందంటే ముందు పైన ఎయిర్ వాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎయిర్ వాల్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లో పెట్టేసేయాలి, వెంటనే బ్లో డౌన్ వాల్ చేసేయాలి. మీరు ప్రెషర్ లో ఉండగా ఒకేసారి మీరు బ్లో డౌన్ చేస్తే బ్లో డౌన్ ఒక్కోసారి అవ్వదు ఫ్రెండ్స్. ఎయిర్ ఫామ్ అయిపోయి మీకు బ్లో డౌన్ అనేది వెంటనే అవ్వదు. ఎప్పుడైతే మీకు వాటర్ లేక రన్ అయిపోయినప్పుడు మీకు బ్లో డౌన్ చేసినప్పుడు బ్లో డౌన్ అవ్వదు. ఎందుకనే మీరు ఎయిర్ వాల్ ఓపెన్ చేసుకొని బ్లో డౌన్ చేసుకోండి. అప్పుడు బ్లో డౌన్ చేసుకుంటే అప్పుడు మొత్తం రెండు పక్కల మీకు ప్రెషర్ అండ్ ఒక పక్క వాటర్ కంటెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, అన్ని ఆపేసేసుకోవచ్చు. అప్పుడు దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా మొత్తం బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్.